మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో ఆదివారం రాత్రి బావను బావమరిది అతి దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ రెడ్డప్ప వివరాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మలాన్ బాషా మగ్గం నేస్తూ తదుపరి కారు డ్రైవర్గా పనిచేస్తూ తన జీవితాన్ని కొనసాగించేవాడని, ధర్మవరం పట్టణంలోని బోయవీధికి చెందిన రాధాను 16 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని, తన భార్య మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి భార్యను మలాన్ బాషా తీవ్రంగా దండించాడు. ఈ విషయాన్ని రాధా సోదరుడు రామచంద్రకు తెలిసింది అని తెలిపారు. రామచంద్ర తన స్నేహితులతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో ఉండు బావ మలాన్ బాషా ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడని తెలిపారు. మాట పెరగడంతో అక్కడే ఉన్న పూలకుండీతో మలాన్ బాషా తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని తెలిపారు. సమాచారం అందించిన వెంటనే తాము సిబ్బందితో కలిసి వెళ్లడం జరిగిందని, హత్యకు గల కారణాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మరింత సమాచారాన్ని తెలుసుకుంటామని వారు తెలిపారు. మృతునికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల యొక్క ఫిర్యాదుతో రామచంద్రతో పాటు స్నేహితులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న వారిని తొందరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్, ఆ పాప ఎవరినో పెట్టుకుందని అక్కడే జరిగింది సార్. ఒక 3 నెలలు నల్లలేదంటే భార్య భర్త కొట్లాడుకున్నారు. వాళ్ళు కమెంట్ అయ్యి బాగా వేరే చోట ఇల్లు మారారు. అక్కడ గొడవలు అయితే ఉన్నాయి. 4 రోజులు అయిందంట సార్, అమ్మాయి లేదంట. ఈరోజు వాళ్ళ తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడుకుంటా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది పూలుకుండి తీసుకొని నెత్తినేశారు సార్. మాలిన్ బాషా 2 బామార్దులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామార్దులు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్, రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకొని పూలకుండితో కొట్టేశారు సార్ తలపైన. కలిసే ఉన్నారు సార్. ఆ అమ్మాయి పద్దునే వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్ మాకి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును.